గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇండియన్ రైల్వే నుంచి ఎన్టీపీసీ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రీసెంట్గా రావడం జరిగింది. అండ్ దీంట్లో అయితే మీకు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, అదేవిధంగా మీకు ఎగ్జామ్ సిటీస్ అనేది ఎక్కడ ఉన్నాయో అది కూడా మీరు ఎలా తెలుసుకోవాలి వీడియోలో అయితే చెప్తాను. అదేవిధంగా చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ అనేది చేసినా కూడా చాలా మందికి అయితే షో అవ్వట్లేదు. అది ఎందుకు షో అవ్వట్లేదు, ప్రాబ్లం ఏంటనే అది కూడా క్లారిటీ అయితే చెప్తాను. వీడియో లాస్ట్ చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. వీడియోని అసలు లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్స్ అయితే చేసేయండి. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి ఈ పేజ్లోకి అయితే వస్తారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లింక్ ఫర్ డౌన్లోడ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ అని ఇక్కడ చూపించడం జరిగింది. CBT1 ఎగ్జామ్ కానీ ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, CTPC ఓన్లీ ఇక్కడ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ అయితే ముందైతే వచ్చింది కదా, ఆ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్ డేట్ మాత్రమే. అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకైతే ఇది సపరేట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. దానికి సంబంధించి దీనికైతే ఏం లేదు, అది సపరేట్గా తర్వాత అయితే వస్తుంది. అయితే ఒకటి గమనించండి, చాలామంది అలా కూడా చూస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళైతే ఇక్కడ గ్రాడ్యుయేట్లో వచ్చి ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే మీకు అనేది రాదు. ఏదో ఇక్కడ రావట్లేదని మీరు అనుకుంటే తర్వాత మీకు పొరపాటు అవుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించండి. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే క్లిక్ హియర్ టు లింక్ పైన క్లిక్ అనేది చేయండి. తర్వాత కింది స్క్రోల్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మంత్ ఇయర్ అదేవిధంగా ఇక్కడ డేటా అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్చర్ ఇక్కడ ఇచ్చి లాగిన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇలా ఇచ్చిన తర్వాత అయితే మీకైతే ఎగ్జామ్ సిటీ కావచ్చు, అదేవిధంగా ఎగ్జామ్ డేట్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ అయితే నడుస్తుంది. చూపించకపోతే ఆ ప్రాబ్లం ఏందో అది కూడా క్లారిటీ అయితే చెప్తాను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు ఎంటర్ అనేది చేసిన తర్వాత ఒకవేళ మీకు ఇక్కడ రాకపోతే ఇలా అయితే పైన చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే డియర్ క్యాండిడేట్ సిటీ స్లిప్ ఈజ్ నాట్ లైవ్ ఇట్ అని ఇక్కడ చూపించడం అయితే జరిగింది. అంటే మీకు ఎగ్జామ్ డేట్ అనేది మీకు 10 days లోపు ఉంటే ఇక్కడ మీకు చూపిస్తుందండి. 10 days లోపు లేకపోతే మీకు అనేది ఇక్కడ చూపించదు. ఇలా అయితే మీకు చూపించేస్తుంది. ఇదైతే మీరు చూడండి, అంటే మీ ఎగ్జామ్ డేట్కు ఒక 10 days ముందు అయితే ఇక్కడ మీకు అనేది మీ ఎగ్జామ్ డేట్ కావచ్చు, ఎగ్జామ్ సీట్ అయితే చూపిస్తాయి. 10 days తర్వాత అయితే ఇక్కడ మీకు అనేది చూపించదు అనమాట. అందుకే ఒక 10 days ముందు మాత్రమే మీకు చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా తెలుసుకోవాలని ఇక్కడ మీరు చూసుకుంటే అప్పుడప్పుడు ఇక్కడ మీరు చెక్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా అయితే చూసుకోవచ్చు. ఇదే విధంగా అయితే థ్యాంక్ యూ. వీడియోస్ లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.